నమస్తే. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అభయహస్తం కింద ఒక పథకాన్ని రూపొందించింది. అలాగే దాన్ని అమలు పరిచేందుకు రంగం సిద్ధం చేసింది. ముఖ్యంగా తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గృహలక్ష్మి అనే పథకాన్ని అమలు చేయటానికి ఆగస్టు 2023లో దానికి కొన్ని రూపురేఖలు చేసింది. వాస్తవంగా గృహలక్ష్మి పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ వర్గాలకు సంబంధించి ఎవరైతే పేదలున్నారో వారు ఈ పథకానికి అర్హులు. వారు సొంత ఇల్లు నిర్మాణం కోసం ప్రభుత్వం నుంచి 3,00,000 రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించింది ప్రభుత్వం. అయితే ఈలోపు ఎలక్షన్స్ రావటం, ఆల్రెడీ ఆ పథకంలో అర్హులైన వారు లేరు, చాలా అవకతవకలు అక్రమాలు జరిగాయని గతంలోనే చాలా నిరసన కార్యక్రమాలు జరిగాయి. ఇలాంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా తెలంగాణలో ప్రజాపాలన అనేది చేస్తాం అని రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. ఇలాంటి క్రమంలో అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అయ్యారు. ఆయన బాధ్యతలు స్వీకరించిన తర్వాత రకరకాల మార్పులు చేర్పులు చేసుకుంటూ ప్రజాపాలన ధ్యేయంగా ముందుకెళ్తున్నారు. ఇలాంటి క్రమంలో గత ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి గృహలక్ష్మి పథకాన్ని నిలిపివేస్తూ దాని స్థానంలో అభయహస్తం అని ఒక కొత్త పథకాన్ని ప్రవేశపెట్టారు. దీనికి సంబంధించి ఇక్కడ చాలా కీలకమైనటువంటి పరిణామంగా మనం చెప్పుకోవాలి. గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలకు కొన్ని మార్పులు చేర్పులు చేసి 3 లక్షలది 5 లక్షలకు చేసి, అలాగే ఎవరైతే జిల్లాల వారీగా జాబితా ఉందో ఆ జాబితాను మళ్ళీ రీచెక్ చేయాలి. గ్రౌండ్ లెవెల్లో ఆ గ్రామం వెళ్ళి అక్కడ ఉన్నటువంటి జాబితా ప్రకారం అర్హులా కాదా అనేది సూక్ష్మ స్థాయిలో పరిశీలించిన తర్వాతే అర్హులుగా ప్రకటిస్తారు. ఇక్కడ చాలా మెలికి పెట్టింది తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం. ముఖ్యంగా ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్పై తీవ్రమైనటువంటి ఆరోపణలు, అవినీతికి పాల్పడ్డారు, అక్రమాలకు పాల్పడ్డారు, వారి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అనుచరులు నాయకులే ప్రతి పథకంలో లబ్ధి పొందుతున్నారు. ఇలాంటి క్రమంలో అని చెప్పి ముఖ్యంగా దాని మీద ఫోకస్ పెట్టినటువంటి రేవంత్ రెడ్డి ప్రజా దర్బార్లో కూడా ఈ రకమైనటువంటి కంప్లైంట్సే వచ్చాయి. గృహలక్ష్మిలో మాకు అన్యాయం జరిగింది, మాకు అన్ని అర్హతలు ఉన్నా కనీసం మా పేరు జాబితాలో లేదు అని చెప్పి. ఇలాంటి సందర్భంలో మొత్తం ఆ రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైనటువంటి జాబితాను రద్దు చేసి మళ్ళీ వెంటనే దానికి సంబంధించి ఒక సమీక్ష చేసి గ్రౌండ్ లెవెల్లో సర్వే చేసి నివేదిక అంటే జాబితాను సిద్ధం చేయండి అని చెప్పి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గత ప్రభుత్వం 4 లక్షల మందికి సుమారు అంటే 4 లక్షల కుటుంబాలకు మేలు చేకూరే విధంగా 12,000 కోట్ల రూపాయలని కేటాయించింది. ఒక్కొక్క కుటుంబానికి 3 లక్షలు చెప్పిన. ఇలాంటి సందర్భంలో ఇప్పుడు దాన్ని పరిమితి పెంచారు, 3 నుంచి 5 లక్షలు చేశారు. అలాగే దాదాపు 50% మార్పులు చేర్పులు ఉంటాయి. ఎందుకంటే అర్హులైన వారికే ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పథకాలన్నీ అందాలి, ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఎటువంటి అక్రమాలకు అవినీతికి ఎవరు పాల్పడినా సరే ఉపేక్షించేది లేదు అని చెప్పి కరాఖండిగా చెప్పినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుపోతున్నారు. ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా ఇదే హాట్ టాపిక్గా మారింది. ఎందుకనంటే నిజంగా వాస్తవానికి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం మంచిదే. ఎందుకనంటే ఎవరైతే అర్హులు ఉన్నారో పేదలు ఉన్నారో వారికి కాకుండా పెద్దలకి పథకాలు అమలు చేసే విధంగా వారు అక్కడ ప్రయత్నాలు చేశారు, అంటే ఆ స్థానిక నేతల ద్వారా. సో ఇలాంటి క్రమంలో అది జరగకూడదు. ప్రజలు మనపై పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని మనం వమ్ము చేయకూడదు, ఆ దిశగానే మనం పాలన చేయాలి అనే ఒక ఆలోచనతోనే ఆయన ముందుకు వెళ్తూ ఈ గృహలక్ష్మిని రద్దు చేసి అభయహస్తం కింద వెళ్ళబోతున్నారు. దీని మీద చాలా హర్షం వ్యక్తం అవుతుంది ఇప్పటికే. ఎందుకంటే ఎవరైతే నిజమైనటువంటి అర్హులు ఉంటారో పేదలు ఉంటారో వారికే ఈ పథకం చెందేలా చర్యలు తీసుకునేందుకు సమాయత్తమయ్యారు.